హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. సో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అని ఎందుకన్నా అంటే ఈ వీడియోలో చాలా మిక్స్డ్ కంటెంట్ ఉందన్నట్టు. బేబీకి సంబంధించి నా సెకండ్ బేబీ 1 మంత్ ఓల్డ్ నుంచి 3 మంత్స్ ఓల్డ్ వరకు తన డే రొటీన్ ఎట్లా ఉండింది, తను ఇంత తొందరగా తను ఎట్లా బోర్ల పడింది, తన మైల్ స్టోన్స్ ఇంత తొందరగా ఎట్లా రీచ్ అయింది, అండ్ నేను టమ్మీ టైం ఎప్పుడు స్టార్ట్ చేసిన, అండ్ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఇంత తొందరగా ఎందుకు స్టార్ట్ చేసిన, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అన్నట్టు. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేసేయండి. సో వీడియోలో ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుందంటే బేబీకి ఆయిల్ మసాజ్ ఇస్తుంది స్నానానికి ముందు. సో బేబీకి 3 మంత్స్ వచ్చే వరకు అమ్మనే ఆయిల్ మసాజ్లు, బాతింగ్ మొత్తం కేర్ అంతా అమ్మనే తీసుకుంది. సో ఆయిల్ మసాజ్ ఏంటంటే బేబీకి మా సైడ్ ఏంటంటే బేబీకి రౌండ్ హెడ్ ఉండాలి, ఆడపిల్ల కదా ఖచ్చితంగా రౌండ్ హెడ్ ఉండాలి బేబీకి అని అట్లా అంటారు. సో అందుకే హెడ్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది మా అమ్మ. సో హెడ్ లడ్డు ఎట్లా ఉంటుంది రౌండ్గా అట్లా ఉండాలి అని అంటారు అన్నట్టు. సో అందుకే ఇలా చూపిస్తుంది వీడియోలో, నేనే చూపి ఇట్లా మసాజ్ చేయాలమ్మా చూపి అని అంటే చూపిస్తుంది అన్నట్టు. 3 మంత్స్ వరకు అయితే అమ్మనే కేర్ చేసింది పాపను మొత్తం. 3 మంత్స్ తర్వాత నేను చూసుకోవడం అంటే అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఏ వైల్, ఆ 3 మంత్స్ తర్వాత కూడా డైలీ ఏం కాదు, వన్స్ ఇన్ ఏ వైల్ నేను ఆయిల్ మసాజ్ చేయడం, బాతింగ్ ఇవ్వడం బేబీకి 3 మంత్స్ తర్వాత స్టార్ట్ చేసిన. అండ్ నేను మెయిన్గా నేర్చుకుంది మా అమ్మ నుంచి ఏంటంటే పిల్లలకి నేర్చుకునేటప్పుడు కానీ ఇట్లా ఆయిల్ మసాజ్లు చేయడం కానీ ఏది చేసినా కూడా పిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలు ఏ పని చేసినా ఫస్ట్ నెత్తి జుట్టు అనేది అట్లా విరబూసుకొని చేయొద్దు. ఎందుకంటే మనం జుట్టు విసిపెట్టుకున్నాం అనుకోండి, ఆ జుట్టు పిల్లలు లాగుతారు, వాళ్ళ చేతిలోకి వస్తాయి, వాళ్ళ నోట్లోకి వెళ్తాయి. సో అందుకని జుట్టు ముడేసేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, మనకి ఇబ్బంది ఉండదు దానికోసానికి. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసిన మా పాపకు వేరే బేబీ ఆయిల్ వాడితే అది పడట్లేదని. సో అది స్కిప్ చేసేసి మళ్ళీ నేను ఇంతకుముందు వాడే ఆయిల్కి అయితే వచ్చేసిన. ఇదే నేను మా పెద్ద పాపకు కూడా నేను ఇదే వాడేదాన్ని. తెలుసోనా నువ్వుల నూనె అంటారు. సో పిల్లల్ని బొక్కలకు గట్టి మంచిదంట, దీంతో మసాజ్ ఇస్తే బాగుంటుంది, పిల్లలు గట్టిగా ఉంటారని ఎక్కువ ఇదే వాడతారు మా సైడ్. సో మేము కూడా ఇదే, నేను మా పెద్ద పాపకి ఇప్పటికి కూడా హెడ్ మసాజ్ ఈ ఆయిల్ తోటే చేస్తాను. సో ఆయిల్ మసాజ్ చేసేసి బాతింగ్ చేయించుకొని వచ్చేసిన, స్నానం పోసుకొని. సో మంచిగా హెడ్ అంతా తుడిచిన తడ ఆరిపోయేటట్టు, అండ్ స్కిన్ డ్రై కాకుండా చలికాలం కదా స్కిన్ డ్రై అవుతుందని లోషన్ కూడా పెడుతున్నా. సో ఈ లోషన్ ఏం పెడుతున్నా అంటే నేను నా డెలివరీ స్టోరీలో అన్నీ షేర్ చేసిన బేబీ థింగ్స్ అన్నీ. సో చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. అండ్ న్యూ మామ్స్ ఎవరైనా ఉంటారో, కొత్త మామ్స్, సో వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఏంటంటే పిల్లలకి ఏది వేసినా మనం వేసేటప్పుడు ఖచ్చితంగా దులిపే వేయాలి. అండ్ ఇట్లా మంత్స్ బేబీస్ని కేర్ చేసేటప్పుడు ఏంటంటే మనము టీషర్ట్స్ కాకుండా, అంటే తల మీద నుంచి వేసేటివి కాకుండా ఇట్లా ఓపెన్ బటన్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ నుంచి వేసేటివి, అట్లాంటివి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనకి ఈజీగా వేయడానికి తీయడానికి రెండింటికి ఈజీగా ఉంటుంది, ఎవరి సహాయం లేకుండా మనమే వేసేసుకోవచ్చు. సో ఓపెన్ బటన్స్ ఉంటాయి, అట్లాంటివి ప్రిఫర్ చేయండి ఎక్కువ. సో టీషర్ట్స్ కంటే ఇవి బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ బేబీ అయితే మంచి మూడ్లో ఉంది. సో కాటుక బొట్టు అయితే పెట్టేద్దామని పెడుతున్నా నేను. కళ్ళకైతే పెట్టట్లేదు కాటుక, ఎందుకంటే డాక్టర్ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసేది ఏమంటే అది కూడా కెమికలే కదమ్మా, మంచిది కాదు, సో కళ్ళకి పెట్టకండి, ఇంకా బొట్టు కూడా కొంచెం చిన్నగా లైట్గా పెట్టండి అన్నారు. కానీ దిష్టి తగులుతుంది పాపకు తొందరగా, అందుకే అంత పెద్దగా పెడుతున్నాను నేను బొట్లు. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత మాడ మీద ఒక చుక్క నూనె వేస్తారు, ఎందుకంటే నూనె వేయకుండా డైరెక్ట్ అట్లనే పాలిస్తే ఫస్ట్ పిల్లలకి పై పనులు వస్తాయంట. సో ఫస్ట్ కింది పనులు రావాలి కదా, అందుకని అట్లా ఖచ్చితంగా మాడమే నూనె వేసిన తర్వాతనే పాలియాలని చెప్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ క్లిప్ ఏంటంటే బేబీకి 1 మంత్ ఓల్డ్, అంటే 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి నేను టమ్మీ టైం అయితే స్టార్ట్ చేసేసిన అప్పుడు. సో 1 మంత్ దాకా అంటే డేస్ బేబీస్కే ఇస్తారంట టమ్మీ టైం, నాకైతే తెలియదు. సో నాకు తెలిసిన తర్వాత నేనైతే స్టార్ట్ చేసిన టమ్మీ టైము బేబీకి. సో ఈ టమ్మీ టైం ఏంటంటే టమ్మీ టైం ఇచ్చేటప్పుడు ఏం చేయందంటే బేబీకి చేతిలో హ్యాండ్స్ కింద అంటే చెస్ట్ కింద ఏదైనా ఒకటి సపోర్ట్ ఇచ్చి పెట్టండి, ఎందుకంటే తల కింద పడి కొట్టుకుంటుంది కదా, వాళ్ళకు కూడా ప్రెషర్ అంతా స్టమక్ మీద పడకుండా టమ్మీ మీద పడకుండా బాగుంటుంది. ఈ టమ్మీ టైం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ మజిల్ స్ట్రెంత్ ఎక్కువ పెరుగుతుంది, అండ్ మైల్ స్టోన్స్ కూడా తొందరగా రీచ్ అవుతారు పిల్లలు. సో మజిల్ స్ట్రెంత్ కూడా బాగా పెరుగుతుంది, తొందరగా మెడల్ నిలబెట్టడము, అండ్ గుర్తుపట్టడము, విజన్ పవర్ అంటే చూపు ఒక శక్తి పెరుగుతుంది, అండ్ వినికిడి శక్తి పెరుగుతుంది పిల్లలకి టమ్మీ టైం వల్ల. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అందుకే డేస్ బేబీస్కి కూడా టమ్మీ టైం ఇస్తారు. సో నేనైతే 1 మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మా బేబీకి టమ్మీ టైం స్టార్ట్ చేసిన, కానీ బాగా ఎంజాయ్ చేసేతాను. నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే 1 మినిట్ అట్లా నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడైతే తను 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కూడా టమ్మీ మీదనే ఉండి ఎంజాయ్ చేస్తుంది తను. సో టమ్మీ టైం అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప, తనకి ఇష్టము. నైట్ పూట కూడా అట్లనే పడుకోవడం తనకి ఇష్టము. కొన్నిసార్లు ఒక్కొక్క రోజు అయితే మొత్తం టమ్మీ మీదనే స్లీప్ చేస్తుంది తను ఓవర్ నైట్ కూడా.
మేము ఆయిల్ డేలో ఒక్కొక్క డే మొత్తంలో 7 to 8 టైమ్స్ లేకపోతే 8 to 9 టైమ్స్ ఆయిల్ మసాజ్ అయితే ఖచ్చితంగా హెడ్కి ఆయిల్ మసాజ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది మా అమ్మ. సో మాడ కొట్టుకుంటుంది కదా చిన్నపిల్లలకి, నెత్తి మీద నూనె ఎప్పటికీ ఉండాలని చెప్తూ ఉంటుంది మా అమ్మ. సో ఇక్కడ సాయంత్రం రోజు పిల్లలు వచ్చిన తర్వాత మా పాప ఒక్కతే కాకుండా ఇంకా ఇక్కడ గల్లీలో ఉన్న పిల్లలతోటి కూడా మా చిన్న పాపతోటి కూడా ఆడుకుంటారు పిల్లలు. సో చిన్నపిల్లలకి ఏంటంటే ఇంకా వాళ్ళకంటే చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఆ ఎంతూజియాజం ఉంటుంది కదా, పిల్లల్ని ఎత్తుకోవాలి ఆడించాలి అని. సో ఊర్లలో అయితే ఇంకా కొంచెం అది ఎక్కువనే ఉంటుంది. అందుకని నేను అసలు రిస్ట్రిక్ట్ చేయవద్దు, రావద్దు, ఆడుకోవద్దు అనే సంగతి అట్లా ఏం రిస్ట్రిక్ట్ చేయ. సో టమ్మీ టైం ఎంత యూజ్ అయిందంటే మా పాపకి, సో తను 3rd మంత్ పడగానే 2nd మంత్ కంప్లీట్ కాగానే తను బోర్ల పడడం స్టార్ట్ చేసేసింది తను. అండ్ దీనివల్ల టమ్మీ టైం వల్ల ఏంటంటే మెడల్ కూడా తొందరగా నిలబెట్టేసింది, గట్టిగా అయింది, అందరిని గుర్తుపట్టడం. నేనైతే ఎక్కడున్నా నన్నైతే ఈజీగా గుర్తుపడుతుంది మా పాప. టమ్మీ టైం వల్ల మంచి యూజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే ఇంట్లోనే ఫ్లాష్ కార్డ్స్ ఎట్లా చేయాలి. నేను మా పాపకి 3rd మంత్ కంప్లీట్ అయిపోయింది కదా తనకు, సో ఫ్లాష్ కార్డ్స్ అయితే స్టార్ట్ చేద్దామని నేను ఇంట్లోనే చేసుకుంటున్నా. సో ఇదంటే పెళ్లి పత్రికలు ఉంటాయి కదా వాటితో చేస్తాను నేను. 5x5 ఆ లెంత్ తోటి చేస్తున్నా. సో పెళ్లి పత్రికలు అంటే చింపొద్దు కదా అక్క అని మీరు అడగచ్చు. సో లోపలే కాదు అంటే వాళ్ళ పేర్లు రాసి ముహూర్తం ఉంటుంది కదా, ఇది అది కాదు, ఇది బయట సైడ్ కార్డు. సో పెళ్లి పత్రికలు చింపొద్దని నాకు కూడా తెలుసు. ఇది పెళ్లి పత్రిక కాదు, బయట సైడ్ ఉంటుంది కదా, ఇది అది ఉట్టి బయట కవర్ అంతే. ఇది షోకేస్ కోసం ఒక కవర్ పెడతాం కదా, ఇది అది అన్నట్టు. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఇంత అవసరమా అని మీరు అనుకోవచ్చు. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా బట్ అది 7 డేస్కి వస్తుంది అంట ఇంటికి. సో ఆ 7 డేస్ కూడా టైం ఎందుకు వేస్ట్ చేయాలి, ఆ లోపు అసలు తను ఇంట్రెస్టెడ్ ఉందా లేదా అని నాకు తెలుస్తుంది కదా. అందుకని నేను ఇంట్లోనే కట్ చేసి చూపిద్దాం, మీకు కూడా యూజ్ అవుతాయి. ఎవరైనా ఇట్లా కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్లా చూపించాలి, పిల్లలకి అని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా అని నేను ఇంట్లోనే చేస్తున్నాను అన్నట్టు. సో పెళ్లి పత్రికలను తీసుకొని వాటిని 5x5 సైజులో కట్ చేసేసుకొని, అండ్ ఈ టైంలో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూస్తారంట పిల్లలు. సో అందుకని కార్నర్స్ అంతా బ్లాక్ మార్కర్ తోటి గీసేసి, సో ఏ అనే అక్షరంని ఇంకా డార్క్గా చేస్తున్నా, ఏ అనే రాసి లెటర్ని దాన్ని డార్క్ చేస్తున్నా, ఎందుకంటే వాళ్ళ విజిబుల్ అయ్యేలాగా ఉండాలి కదా. సో ఫ్లాష్ కార్డ్స్ ఏ సైజులో ఉంటాయి, ఎంత ఉంటాయి నాకైతే అసలు ఐడియా లేదు. నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు వాటిని, నాకు ఐడియా లేదు సో దాని గురించి. సో నాకు తోచిన విధంగా నేనైతే వాటిని రెడీ చేసిన. సో ఏబిసిడి 4 చేసిరు ఏందక్క మీరు అనుకోవచ్చు. సో తను ఏబిసిడి నేర్చుకునే లోపు నేను ఆర్డర్ పెట్టిన ఫ్లాష్ కార్డ్స్ అయితే వచ్చేస్తాయి ఆ లోపు. సో అందుకే ఇవే సరిపోతాయిలే అనేసి చూసుకున్నా. సో అది వచ్చిన తర్వాత తను వాటిని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టకుండా వీటి మీద చూపిస్తే మళ్ళీ చేసుకుంటా, నా చేతిలో పనే కదా. సో పెద్దగా శ్రమ పడేది కూడా ఏం లేదు. సో ఫ్లాష్ కార్డ్స్ ఇంట్లో చేసుకున్నప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ కూడా వాటిని అది ఏం లెటరో రాసేసుకున్నాను, ఎందుకంటే మనకు చెప్పేటప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. అలా ఫ్లాష్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సో మర్చిపోతాం కదా, అటు సైడ్ ఏముందని మనకు తెలియదు కదా. సో వెనక సైడ్ కూడా ఆ లెటర్ రాసుకుంటే ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది. అండ్ టమ్మీ టైం ఇచ్చేటప్పుడు ఇట్లాంటి టవల్ కానీ ఏదైనా మెత్త కానీ వాళ్ళకు కింద సపోర్ట్గా ఇస్తే కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ ఉంటుంది, ఈజీగా చూడగలుగుతారు అన్నట్టు వాళ్ళు. అందుకని ఇట్లా నేను టవల్ని రోల్ చేసి పాపకి సపోర్ట్ కోసానికి పెడుతున్నా. సో అవసరం లేదు, తనైతే మెడల్ నిలబెడుతుంది, బట్ ఏదో నా సేఫ్టీకి నా సాటిస్ఫాక్షన్ కోసానికి నేను పెడుతున్నా అంతే. తనైతే మెడల్ నిలబెట్టేసేస్తుంది. సో దాన్ని ఏందో అంటే ఇది మాకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ సైడ్ పెట్టిన కదా కెమెరా, దానివల్ల ఏందో కనిపిస్తుంది, ఏందో ఊగుతుంది అన్నట్టు స్క్రీన్ అట్లనే చూస్తుంది మా పాప. ఎవరైనా మన దాన్ని చూసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా, సో పాప కూడా అదే చేస్తుంది. సో ఇక్కడ నేను ఫ్లాష్ కార్డ్స్ ఏ రోజు అయితే రెడీ చేసినో ఆ రోజే పాపకు ఫస్ట్ టైం, అంటే ఈ వీడియోలో మీరు చూస్తుంది అయితే ఫస్ట్ టైం పాపకు నేను ఫ్లాష్ చేయడం కార్డ్స్. నాకు కూడా ఇదే ఫస్ట్. సో తనంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఫ్లాష్ కార్డ్స్ మీద. సో ఫస్ట్ టైం కాబట్టి తను ఇంట్రెస్ట్ చూపించలేదేమో అనుకున్నాను నేనైతే. సో నాకు కూడా ఫ్లాష్ చేయడం అంతగా రాదు. సో నాకు వచ్చిన విధంగా ఒక 1 సెకండ్కి ఒకటి అట్లా నేను ఫ్లాష్ చేసిన, నేను చూసిన దాన్ని బట్టి, నేను నేర్చుకున్న దాన్ని బట్టి నేను ఫ్లాష్ చేసిన. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపిస్తుందని నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా టమ్మీ టైం మీ పిల్లలకి ఎవరికి ఇంకా స్టార్ట్ చేయకపోతే అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.